ముకుంద జ్యువెలర్స్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతోటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు ఉన్నారు. నమస్కారం ప్రభాకర్ గారు. నమస్కారం. ప్రభాకర్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారి విషయంలో ఇప్పుడు బాగా ఒక చర్చించుకుంటున్నారు పబ్లిక్. అంటే బీఆర్ఎస్ సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలంతా కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లేటెస్ట్గా చెప్పింది డైరెక్ట్ పాలిటిక్స్ నుంచి ఆయన దూరంగా ఉన్నారు అనేది ఒకటి. ప్లస్ ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా కొన్ని వదంతులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. లేటెస్ట్గా జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కేసీఆర్ గారు వస్తే ఆయన ప్రచారం చేస్తుంటే పరిస్థితులు కొంత మార్పు ఉండేది, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేది అనేది కూడా ఒక వాదన వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే ఉద్యమం దగ్గర నుంచి కేసీఆర్ గారు చుట్టూనే ఉన్నారు. కేసీఆర్ గారికి మీరు చాలా దగ్గర, హరీష్ రావు గారికి, అదేవిధంగా కేటీఆర్ గారు కూడా చాలా దగ్గర. అసలు ఏం జరుగుతుంది ఫామ్ హౌస్లో? కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు ఎందుకు అంత యాక్టివ్గా లేరు? అంటే లేదండి పవన్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారితో నా ప్రయాణం నేటికి దాదాపు 25 సంవత్సరాలు. దాదాపుగా 25 సంవత్సరాలుగా వారిని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను. నేను బాగా బలంగా నమ్ముతాను, కేసీఆర్ గారికి శ్వాస ఉన్నంత వరకు రాజకీయాలకు దూరం గారు వారు. ఆయన శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం మాత్రమే ఆలోచిస్తారు. తను నమ్ముకున్నటువంటి ప్రజల కోసం ఆలోచిస్తారు. తను నమ్ముకున్నటువంటి పార్టీ కోసం ఆలోచిస్తారు. డెఫినెట్గా దీనికోసం ఆలోచిస్తూనే ఈ దేశం ఎట్లుండాలి, ఈ దేశంలో రాజకీయాలు ఎట్లుండాలి, సామాజిక స్థితిగతులు ఎట్లుండాలి, ఆర్థిక పరిస్థితులు ఎట్లుండాలని ఆలోచించేటువంటి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సరే, 4 రోజులు కేసీఆర్ గారు కనిపించకపోగానే ఆయన దూరంగా ఉన్నాడు, ఆయన మళ్ళీ బయటికి రాడు, ఆయన రాజకీయాలు చెయ్యరు అనేటువంటి ఏదైతే పిచ్చి మాట ఉందో, రాజకీయాల్లో ఆయన తట్టుకోలేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటగా నేను భావిస్తాను. అంటే పార్టీ పరిస్థితులు కొద్దిగా చేజారిపోతున్నట్టు కనిపించట్లేదా? నో, ఐ డోంట్ థింక్. ఎందుకంటే నేను 2004లో చూసినాను, 2006లో తెలంగాణ ఇస్తామని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రాంలో అంశం చేర్చి తెలంగాణకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మేము విభేదించి బయటకు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. 2008లో సంక్షోభ పరిస్థితి, మా 10 మంది ఎమ్మెల్యేలని తీసుకున్నటువంటి సందర్భం, అనేక సందర్భాలు మేము సంక్షోభాలు చూసినాం. కేసీఆర్ గారు ఫినిక్స్ పక్షి అండి. కేసీఆర్ గారు మనం అనిపిస్తుంది కేసీఆర్ గారు పడిపోయేందుకు మళ్ళీ లేవలేరేమో అనిపించినటువంటి అనేక సందర్భాల్లో ఆయన ఫినిక్స్ పక్షోలే లేచి నిలబడి మళ్ళీ సమాజానికి నిఠారుగా తన యొక్క సమాధానం చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారిని అమాయకంగా లేదు అహంకారంతో ఎవరైనా అంచనా వేస్తే అది వాళ్ళ పొరపాటు, అంతే తప్ప తెలంగాణ సమాజం పొరపాటు కాదు, అంతకన్నా మీది కాదు. మాకు విశ్వాసం కేసీఆర్ గారు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక విజనరీ. ఆయన చాలా తక్కువగా లేకిగా ఆలోచించారు వారు. నిజానికి 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్న తర్వాత తెలంగాణ ప్రజలు సరే ఆ నిమిషానికి మార్పందామా, లేదు వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు కొద్దిగా ఆశ ఎక్కువయి మార్చిండ్రా తెలీదు. ఏ రకంగానూ మేమైతే మార్చబడ్డాం. మరి అవతల పార్టీకి అవకాశం వచ్చినప్పుడు, అవతల పార్టీ గెలిచినప్పుడు ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి, విజనరీగా ఉన్నటువంటి వ్యక్తి, లేదు తెలంగాణ బాగుండాలనేటువంటి వ్యక్తి వెంటనే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి 5 ఏళ్ళు ఉంటాడని తెలిసిన తర్వాత కాళ్ళ కర్రలు పెడితే ఎట్లా అవుతుంది? ఆయనకున్నటువంటి గొప్పతనము, ఆయనకున్నటువంటి హుందాతనం ఏమిటంటే ఆయన అనేక సందర్భాల్లో సరే యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా ఆలోచించవచ్చు. కానీ కేసీఆర్ గారు ఏంటంటే తెచ్చినటువంటి తెలంగాణలో జరగాల్సిన అభివృద్ధి ఎట్లా అనేటువంటిది బాగా ఆయన అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. మేము అధికారంలో లేనంత మాత్రాన ఇది అభివృద్ధి జరగకూడదు తెలంగాణ అని ఆలోచించేంత చిన్నగా ఆలోచించేటువంటి మనస్తత్వం కాదు. అంటే అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతకాలం ఉంటుందన్నారు కదా స్టార్టింగ్లోనే? అంటే మా నోటి నుంచి ఎప్పుడు రాలేదండి. నిజానికి ఒకరిద్దరు నాయకులు ఎవరైనా అంటే కేసీఆర్ గారు వారించినారు, చాలా సీరియస్గా చెప్పినారు. ప్రజాస్వామ్యం పట్ల మనకు గౌరవం ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర పోషించాల్సింది ప్రతిపక్షం పోషించాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించాల్సిందే. అదర్వైజ్ ఒకవేళ వాళ్ళంతలో వాళ్ళు గొడవలు పెట్టుకొని వాళ్ళంతా వాళ్ళు ఏం చేసుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఒక ప్రతిపక్షంగా ఒకవేళ వారికి పదవీకాంక్షనే ఉండి ఉంటే, లేదు ఓడిపోయినా కానీ మళ్ళీ నిలబడాలి, లేదు అద్రగణంగా అధికారంలోకి రావాలనుకుంటే పెద్ద ఇష్యూ ఏం కాకపోతుండే. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆనాడు 3వ తేదీ నాడు రిజల్ట్స్ వస్తుంటే సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన చర్చల్లో నేను డైరెక్ట్గా నేను చర్చించకపోవచ్చు కానీ అక్కడ ప్రత్యక్ష సాక్షిని.
వారు అన్నటువంటి మాట, కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది, మనం 39 సీట్లు మాత్రమే వచ్చినాయి, అప్పటికే సహజంగా మేము అధికారంలోకి వస్తాం అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం. అందరూ కూడా ఆలోచించినారు కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది, మళ్ళీ అధికారంలోకి వస్తామని. కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మాతో కలిసి పనిచేయడానికి, పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండే. అటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ప్రయత్నం చేస్తారు అనేటువంటి దాంతో ఆయన అన్నటువంటి మాట, ప్రజాస్వామ్యం పట్ల మనకు గౌరవం ఉండాలి, ప్రజాస్వామ్యం కూని కాకూడదు ఆ మాట అన్నారు ఆయన. అని ఆ తర్వాత చక్కగా ఎట్లాగూ ఓడిపోయినాం కాబట్టి మరి ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వెంటనే ప్రగతి భవన్ ఖాళీ చేసి ఆయన అప్పటికప్పుడు తనకు తానుగా ఖాళీ చేసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. సో అంటే కేసీఆర్ గారికి ప్రజాస్వామ్యం పట్ల ఎట్లా గౌరవం ఉంటుందని చెప్పడానికి నేను ఉదాహరణగా నా ప్రత్యక్ష సాక్షిగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఆయన 5 సంవత్సరాలు ఉండాల్సినటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలని, ఇది కూలిపోవాలని, ఇది ఎంబడే పడిపోవాలని ఆలోచించేటువంటి చిన్న మనస్తత్వం కాదు. చెప్పేసి కదా రేవంత్ రెడ్డి మీ దగ్గర నుంచి కాదు. రేవంత్ రెడ్డి గారికి అనుమానం ఎక్కువ, విశ్వాసం తక్కువ. అంటే లేటెస్ట్గా జూబ్లీస్ బై ఎలక్షన్స్ టైంలో కూడా కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు, 500 రోజులు దాటి ఉండదు, నెక్స్ట్ 500 రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే మన ప్రభుత్వం లేదండి, వారు అంటున్నటువంటి మాట ఏంటంటే జూబ్లీస్ ఎన్నికల తర్వాత ఆయన ఓడిపోతే డెఫినెట్గా మనమే చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి మనం ఈ రోజే కాదు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఒకసారి గమనిస్తే, ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి ఇటు వచ్చేసరికి సీల్డ్ కవర్లలో ముఖ్యమంత్రులు మారినటువంటి సందర్భాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కదా రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన దింపేస్తారు అనేటువంటిది. ఆయన దింపిన తర్వాత జరిగే పర్యవసనాల్లో రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి సహకరించకపోవడం ఇవన్నీ జరుగుతాయని సహజంగా ఊహించినటువంటిది. ఒక పార్టీ నాయకుడిగా మా కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుందో ఊహించినారు. సరే, అది జరగలేదు, జూబ్లీహిల్స్లో వాళ్ళే గెలిచినారు. కానీ ఓవరాల్గా ఏమిటంటే కేసీఆర్ గారు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలి, ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలి అనేటువంటి లక్షణం ఉన్నటువంటి మనిషి కాదు. ఆయన నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎందుకు తిరగలేదు ఆయన? అంటే కేసీఆర్ గారు తిరిగి ఉంటే పరిస్థితులు కొంత మార్పు ఉండేది అనేది కూడా కొంత అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అంటే కేసీఆర్ గారి పట్ల ప్రజలకు ఉండేటువంటి నమ్మకం కావచ్చు, విశ్వాసం కావచ్చు, లేదు మా పార్టీ క్యాడర్కు ఉండే విశ్వాసం అది ఉండవచ్చు. కానీ అన్ని అనలిస్టులు కూడా చెప్పారు చెప్తారండి, తేడా ఉండేది చెప్తారు. నేనేం దాన్ని ఏం డినే చేయట్లేదు. అనలిస్టులు పాజిటివ్గా మాట్లాడడాన్ని నేను వ్యతిరేకించట్లేదు. మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ గారు వస్తే బాగుండు అని ఒకవేళ అని ఉంటే నేను తప్పు అడుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎందుకు దూరంగా ఉన్నారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? దూరంగా ఎట్లున్నారంటే, నిజానికి అభ్యర్థిని అనౌన్స్ చేయగానే మా యొక్క క్యాడర్ మొత్తాన్ని మాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులతోటి సమావేశం పెట్టి ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి, మనం గతంలో కూడా చూసినాం, నాగార్జున సాగర్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకే ఒక సభకు వచ్చినారు ఆయన. హుజూర్ నగర్లో ఎన్నిక జరిగితే ఒకే ఒక మీటింగ్కి వచ్చినారు, పబ్లిక్ మీటింగ్ ఒక దానికి వచ్చినారు. కాబట్టి కేసీఆర్ గారు ఏదో ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సందర్భంలో తిరగలేదు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా తిరగలేదు. కాబట్టి ఈ ఎన్నికకు పూర్తిగా రాలేకపోయిండు, టైం కేటాయించకపోయిండు అనేటువంటి మాట ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు గతంలో కేసీఆర్ గారు ఎట్లుండ్రు అనేటువంటి విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు అనుకోవాలి. దానికి తోడు నేనేమంటున్నానంటే, దానికి తోడు ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం కాళ్ళల్లో కర్రలు పెట్టొద్దనే ఆలోచన వారికి ఉంది. రెండవది, కొద్దిగా ఆయన వయస్సు కూడా దాదాపుగా 72, 73కి వచ్చినారు. యువకులు చేతికి వచ్చినటువంటి వాళ్ళు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా పార్టీ నాయకులు క్యాడర్ కూడా అద్భుతంగా పని జరుగుతూ ఉంది. నిజానికి ఆయన ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు పెరిగినటువంటి వాళ్ళం మేమందరం కూడా. నాకు ఆనాడు 30 సంవత్సరాలండి, హరీష్ రావు గారికి 24 సంవత్సరాలు, 27 సంవత్సరాలు, కేటీఆర్ గారికి పార్టీ పెట్టినాడు 24 సంవత్సరాలు. ఇవాళ అద్భుతంగా దేశానికి ఒక అద్భుతమైనటువంటి దిక్సూచిగా నిలబెట్టినటువంటి నాయకత్వంగా నిలబడి ఉన్నారు మా వాళ్ళు. అంటే జూబ్లీహిల్స్ విషయంలో స్వయంగా సీఎంఏ రేవంత్ రెడ్డి గారే పూర్తిగా రోడ్ షోలు, బహిరంగ సభలు ఇవన్నీ కూడా పాల్గొన్నారు కదా. ఇది మాజీ సీఎం కేసీఆర్ గారికి అవసరం, డూ ఆర్ డై అనుకున్నారు పార్టీకి, బీఆర్ఎస్కి సంబంధించి. అంటే ఏమైంది పవన్ గారు, వాస్తవానికి కేసీఆర్ గారు తిరిగినా తిరగకపోయినా మేము గెలుస్తున్నాం అనేటువంటి రిపోర్టు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. 8వ తేదీ పొద్దున వరకు కూడా, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు చాలా కాలంగా చాలా అనుభవాలని అనేక
దాంట్లో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు మీరు కొద్దిగా ఎంక్వైరీ చేయండి. 8వ తేదీ సాయంకాలం వరకు కూడా మేమే గెలుస్తున్నాం అనేటువంటి వాతావరణం సర్వేలు కూడా వచ్చినాయి. ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలిసినటువంటిది. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినారు. ఆయన నోటి నుంచి అన్నటువంటి మాట 1% మాత్రమే హెడ్ ఉన్నాం మేము అని కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులతో ఆయన అన్నాడు ఇంటర్నల్గా. అక్కడ ఆయన గేమ్ స్టార్ట్ అయింది. 9వ తేదీ నాడు ఆయన గేమ్ స్టార్ట్ చేసినాడు. ఆయన గేమ్ అంతా కూడా డబ్బులతో చేసినటువంటి గేమ్. మేమేమో ప్రజల విశ్వాసాన్ని, ప్రజల యొక్క ప్రేమని మేము చూరగొనే ప్రయత్నం చేసినాం. ఆయన డబ్బులతోటి ఓట్లను కొనే ప్రయత్నం ఆయన చేసినాడు. అంతిమంగా నేను ప్రజల్ని తప్పుపట్టను, కానీ డబ్బులు గెలిచినాయి అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సరే, డబ్బులు గెలిచినాయా లేదు, 3 సంవత్సరాల పాటు ఇంకా ఉండాల్సినటువంటి వాళ్ళు వీళ్ళకే ఓటేద్దాం అనుకున్నారా, ఏమనుకున్నారో తెలియదు. కానీ అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు మా మీద ఉన్న ప్రేమ ఉన్నా, కేసీఆర్ గారి మీద బాగా అభిమానం ఉన్నా, కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఈ నగరంలో ఇదంతా ఉన్నా కానీ ఈ 3 సంవత్సరాలు ఉండడమో లేకపోతే డబ్బు బాగా ప్రభావం చూపించడం వారు గెలిచినారు. అంత మాత్రాన కేసీఆర్ గారు రాకపోవడం వల్లనే ఓడిపోయినారు అనేటువంటిది అబద్ధం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆల్మోస్ట్ రెగ్యులర్గా మానిటరింగ్ చేసినారు, రెగ్యులర్గా వారు మాట్లాడినారు. తర్వాత మా నాయకత్వానికి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఇంకోటి కేసీఆర్ గారి స్టైల్ని కూడా చూస్తే మీరు ఒకసారి గమనిస్తే ఆయన ఎక్కడ కూర్చున్నా కానీ ఆయన ఆలోచన అంతా కూడా తెలంగాణ పట్లనే ఉంటుంది. ఇంకా ఇంత ముఖ్యమైనటువంటి ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల మీద దృష్టి ఉండకుండా మరోవైపు ఉంటుందనేటువంటి అమాయకంగా ఆలోచిస్తే మనం అమాయకులం అవుతాం. ఓకే ప్రభాకర్ గారు, అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత 2 టర్మ్స్ చేసింది. తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ విషయంలో, ముఖ్యంగా రేవంత్ విషయంలో చాలా ఫైర్గా మాట్లాడారు. అంటే అగ్గి రాజుకుంటుంది, లేకపోతే తాట తీస్తాం, తోలు తీస్తాం, ఈ రేంజ్లో 2-3 సందర్భాల్లో ఆయన మాట్లాడారు కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ విషయంలో. అయితే ఈ మధ్య ఎందుకు సైలెంట్ అవ్వడానికి కారణం? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినాక కరీంనగర్ బహిరంగ సభలో కూడా కొద్దిగా సీరియస్గా లేదు. ఆయన అన్నది కరీంనగర్ బహిరంగ సభలో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు హామీలు నెరవేర్చకపోతే ప్రతిపక్షంగా తప్పకుండా ప్రజల వెంట నిలబడతాం, ప్రజల పక్షాన మేము కొట్లాడతామని. ఎస్, యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా డెఫినెట్గా మాట్లాడతారు కదా. ఇప్పుడు ఆ ఫైర్ ఏది కేసీఆర్ అంటే నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నాను, మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయనకు ఫైర్ ఉంటుంది. ఆయన ఆ నిమిషానికి మాట్లాడకపోయినంత మాత్రాన ఫైర్ లేదు, ఆయన రాజకీయాలు క్రియాశీలంగా లేరు అని అనుకుంటే వాళ్ళ అమాయకత్వమే తప్ప మాకు తెలుసు వారితో నడిచినటువంటి అనుభవాలనే. కాబట్టి వారు ఎప్పుడు ఫైర్గానే ఉంటారండి. వారు ఒక నిమిషం మాట్లాడకపోయినంత మాత్రాన, నోటి నుంచి మాట డెలివరీ కాకపోయినంత మాత్రాన వారు మౌనంగా ఉండరు అనుకుంటే మాత్రం తప్పవుతుంది. ఎవరు తప్పవుతుంది అంటే శత్రువు తప్పవుతుంది అంటున్నాను నేను. అంటే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో సిబిఐకి ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా ఉంది. ఇలాంటి కేసులకు ఆయన ఏదైనా భయపడుతున్నారా? నో. కేసీఆర్ గారు అసలు భయపడడం అనేటువంటిది ఇంపాసిబుల్ అండి. అసలు కేసీఆర్ గారికి భయం తెలియదు. ఒకవేళ భయం అంటూనే ఉంటే ఎప్పుడో 2014 కంటే ముందే ఆయనకు ఉండాల్సినటువంటి భయం చూపించాల్సినటువంటి వాళ్ళు భయం చూయించున్నారు. 2-3 రకాలుగా. ఒక రకంగానేమో భయం ఎట్లా కలిగించాలో చూపించినారు, లేదు ఆయనను కొనాలని ప్రయత్నం చేసినారు, రాజకీయంగా మటాజ్ చేయాలని ప్రయత్నం చేసినారు. ఎన్ని రకాలుగా భయపెట్టాలని చూసినా, డబ్బు ఇవ్వాలని చూసినా, రాజకీయంగా ఖతం చేయాలని చూసినా భయపడినటువంటి కేసీఆర్ గారు అధికారంకు 10 ఏళ్ళు తను అధికారంలో ఉన్నారు. తను ఈ రాష్ట్రానికి ఏం చేసిండో ప్రజల అనుభవంలో ఉన్నది. ఇంకా కేసీఆర్ గారి భయం ఏందండి? కేసీఆర్ గారు చేసినటువంటి పని పట్ల కేసీఆర్ గారికి నమ్మకం ఉన్నది, ప్రజలకు ఏం చేసినో అనేటువంటి విశ్వాసం ఉన్నది. కాబట్టి ఈ కేసులు ఇటువంటి వాటి పట్ల ఆయన ఎన్నడూ జంకేటువంటి వ్యక్తి ఏం కాదు. ఆనాడే మనం చూసినాము 2006లోనే 2007లోనే ఒక ఫాల్స్ కేసు లాంటిది ఏదో ప్రయోగం చేసేటువంటి ప్రయత్నం చేసి విఫలమైనారు. అదేదో ప్రయత్నం చేసినారు, విఫలమైనారు. కేసీఆర్ గారికి తెలిసినటువంటి వ్యక్తులు, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా చాలామంది కేసీఆర్ గారికి మంచి స్నేహితులు ఉన్నారు. మీరు వాళ్ళతో కూడా తెలుసుకోండి. కేసీఆర్ గారు డబ్బు ముట్టారండి. కేసీఆర్ గారికి అప్పనంగా వచ్చేటువంటి ₹1 కూడా అవసరం లేకుండా ఉంటుంది. ఏమైనా ఆయన డబ్బు అవసరం ఉంది అంటే పార్టీ నడపడం కోసం ఉండేటువంటి డబ్బు కోసమే ఆలోచిస్తారే తప్ప పార్టీ ఏ పార్టీ నడవాలి, బీఆర్ఎస్ నడవాలి. సరే, అప్పనంగా వచ్చేటువంటి వాటిని ఎన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి వ్యక్తి కాదు. మీరు అన్నట్టుగా ఎలక్ట్రల్ బాండ్ విషయంలో ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఎట్లా వస్తాయో బీఆర్ఎస్ పార్టీ కూడా అఫీషియల్ అంతా. కాబట్టి ఆయన అనేక సందర్భాల్లో మనం విన్నాం,
1400 కోట్లు మా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అది వైట్ మనీగా ఉన్నది అనేటువంటి మాట అంత ఫెయిర్గా ఎవరు చెప్తారండి? నిజానికి ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ దేశంలో ఉన్న ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎలక్టరల్ బాండ్ విషయంలో వచ్చినటువంటిది కానీ లేదు, బ్యాంకు మాకు బ్యాలెన్స్ ఎంత ఉంది అనేటువంటి మాట ఎవరైనా ఇప్పటివరకు చెప్పిండ్రా? ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పిందా? ఎక్సెప్ట్ కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ గారికి విశ్వాసం ఎక్కువ అండి. ఆయన చేసిన పన్నుల విషయంలో ప్రజలు నా వెంట ఉంటారు అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన ఏది చెప్పినా కానీ చాలా కట్త్రోడ్గా చెప్తారు. అంటే ఆరోగ్యానికి సంబంధించి ఏంటి కొన్ని వస్తున్నాయి, కొన్ని అనుమానాలు. సరే, ఏజ్తో పాటు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలే తప్ప అన్యాచురల్గా అంటే అనుకోకుండా వచ్చేటువంటివి లేదు, అనుకోకుండా మీద పడేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆయన ఏం ఫేస్ చేయట్లేదు. అనేక గాసిప్స్ కావచ్చు, అనేక స్పెక్యులేషన్స్, అనేక ట్రోలింగ్స్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మాకు మా నాయకుడికి ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి ఏందనేటువంటి విషయం దగ్గరికి వెళ్ళి గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన వయస్సుతో వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉండు తప్ప కొత్తగా ఏం సమస్యలు ఎదుర్కోవట్లేదండి. అంటే ఎటువంటి సమస్యలు అంటే ఇక వచ్చేటువంటి సహజంగా వయసుతో వచ్చేటువంటి బీపీకి సంబంధించిన కొన్ని ఉంటాయి సహజంగా, అంటే అన్నీ ఉంటాయి. అసలు నిజానికి నేను కేసీఆర్ గారికి ఒక్కరి కోసం చెప్పట్లేదు, 70-72 ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి వ్యక్తికి ఏమేమి రావాలో అవన్నీ కూడా సహజంగా వస్తాయి కదా, ఏజింగ్ ఇష్యూస్ ఎగ్జాక్ట్లీ. అంతే తప్ప లేనటువంటివి అంటే కొత్తగా అయ్యో ఇవి ఉండకూడదేమో అనేటువంటివి ఆయన ఏం ఫేస్ చేయటం లేదు. మనం రెగ్యులర్గా బులెటిన్, డాక్టర్లే బులెటిన్ రిలీజ్ చేసినారు కాబట్టి అక్కడి నుంచి కూడా చూసినాం మనం. ఓపెన్ వైట్ పేపరే కాబట్టి ఆయన ఆరోగ్య సమస్యలు పెద్ద అదేం ఇష్యూ కాదు. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కేసీఆర్ గారికి కొన్ని ఏజింగ్ ఇష్యూస్ జనరల్గా 72-73 సంవత్సరాల్లో ఎవరికైనా వస్తుంది. అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి ఎవరయ్యే అవకాశం ఉంది? కేటీఆర్ని ఏదైనా ప్రొజెక్ట్ చేయబోతున్నారా? కేసీఆర్ గారు డెఫినెట్గా మళ్ళీ మా ముఖ్యమంత్రి అండి. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో మేము రేపు మా ప్రచారం అస్త్రం అదే ఉంటుంది. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మా పార్టీ అంతా కోరుతుంది. మీరు చెప్తున్నటువంటి కేటీఆర్ గారు కూడా, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాలి అన్నమాట మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారే చెప్తా ఉన్నారు. కూడా దాంట్లో పెద్ద దేర్ ఈజ్ నో డిస్ప్యూట్. మళ్ళీ కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు, కూడా ఆయన్నే ముఖ్యమంత్రి అవుతారు. ఓకే. కర్ణ ప్రభాకర్ గారు, ఇప్పుడు త్వరలో 2 ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఫిరాయింపు నిరోధక చట్టం నేపథ్యంలో దానం నాగేందరు, ఖైరతాబాద్ నియోజకవర్గం కావచ్చు, స్టేషన్ గన్పూర్, కడియం శ్రీహరి, ఈ 2 ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుందా? బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది? అంటే 10కి 10 రావాలి. నిజానికి పవన్ గారు ఇప్పుడున్నటువంటి విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయ పెట్టినది, సుప్రీంకోర్టు ఏమన్నదో మనం చూసినాం. ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకోకపోతే December 31 ఎక్కడ చేసుకుంటావు నిర్ణయించుకో అని చెప్పేసి అంతకంటే ముందు పాసింగ్ కామెంట్ ఏం చేసింది, నువ్వు ఎక్కడుంటావో నిర్ణయించుకో అని చెప్పేసి కూడా స్పీకర్ని అన్నది. ఇవన్నీ విషయాలు ఉన్నాయి. దానికి తోడు 10 మంది పార్టీ మారిండ్రు అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టమైనటువంటి ఎవిడెన్స్తో స్పీకర్ ముందు పెడతా ఉన్నాం. సుప్రీంకోర్టులో కూడా చెప్పడం జరిగింది. మా అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు పార్టీ మారినటువంటి విషయాన్ని ఎవిడెన్స్లో సహా ముందు పెట్టడం జరిగింది. కాబట్టి అనివార్యంగా 10 ఎన్నికలు రావాల్సిందే, 2 అని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒక రాజకీయ చతుర్యంతోటో లేకపోతే మసిబూసి మారేడికాయ చేసి 8 మంది మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, ఎగ్జాక్ట్లీ 8 మంది అక్కడే ఉన్నారు, 2 మాత్రమే టెక్నికల్గా దొరికినరు అని చెప్పేసి ఆ 2తో రాజీనామా చేయించి మిగతా 8 మందిని సేవ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు అనిపిస్తుంది. కానీ డెఫినెట్గా మళ్ళీ ఒకవేళ అదే జరిగితే న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది, తప్పకుండా మళ్ళీ మేము పోరాటం చేస్తాం. వాళ్ళు ఎట్లా నిజంగా కూడా బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ కండువా ఎందుకు కప్పుకోరండి? ఈ మధ్యకాలంలో ఇక్కడ చూసినాం మనం, ఏదో గ్రామంలో ఒక కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మారినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యే వస్తుంటే కండువా కప్పడానికి కండువా పట్టుకొని ఉంటే అక్కడ పోలీసు వాళ్ళు గుంజుకొని పోయినారు. ఆయన అన్నటువంటి మాట, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయి ఉంటే కండువా కప్పడానికి మేము ఉన్నామండి, మీరు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు అని. సో అంటే బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తులు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటే ఎట్లయితుంది? మోరల్గా సరైంది కాదు, నైతికంగా సరైంది కాదు, ఎట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా దొరికిపోతారు. కాబట్టి 100% 10 ఎన్నికలు రావాలి. కానీ
రేవంత్ రెడ్డి ఆయన రాజకీయ చాతుర్యంతో 2 ఎన్నికలు మాత్రమే టెక్నికల్గా తెస్తాడు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే స్పీకర్ వేటు వేయకముందే వీళ్ళే రాజీనామా చేసి ఆ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఎగ్జాక్ట్లీ ఆ 8 మందినేమో వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చూపించి ఈ ఇద్దరి చేత మాత్రం రాజీనామా చేయించి కోర్టుకు ఒక నిర్ణయం మేము వేటేసే కంటే ముందే మేము నిర్ణయం చెప్పే కంటే ముందే వాళ్ళే రాజీనామాలు చేసినారు కాబట్టి ఇది జరిగింది అనేది కోర్టుకు చెప్పేటువంటి ఈ ఒక ప్రయత్నం చేస్తారేమో అని అనిపిస్తూ ఉంది. అదే జరుగుతుంది కూడా. మనం ఫీలర్స్ 2 డేస్ నుంచి వెళ్ళి వదులుతున్నటువంటిది చూస్తే మాత్రం డెఫినెట్గా ఆ 2 ఎన్నికలు మాత్రం అనివార్యంగా వస్తాయి. ఆ 2 ఎన్నికలు రావడం ఖాయం. ఆ 2 ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మేము గెలవడం కూడా ఖాయం. ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎవరు అంటే పవన్ గారు మీకు తెలియంది కాదు, మేము పార్టీ పెట్టిన తర్వాత ముందు నుంచే లేదో రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్లోకి వచ్చి మా పార్టీ ఎదగలేదు. కేసీఆర్ గారు తయారు చేసినటువంటి అనేక మంది దాదాపు 75% కేసీఆర్ గారు తయారు చేసినటువంటి వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్లో ఎమ్మెల్యే అయినారు. అంతకుముందు సరే రాజకీయ నేపథ్యం కొంతమందికి ఉన్నా కొంతమందికి లేకున్నా విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజానికి ఎమ్మెల్యేలుగా అయినారు, ఎంపీలుగా అయినారు. కాబట్టి మా పార్టీకి అభ్యర్థుల కొరత అనేటువంటి మాట అంత అమాయకత్వం మరొకటి ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు హక్కున చేర్చుకున్నారు. మా కోసం పోరాడేటువంటి పార్టీది, మా కోసమే నిలబడి ఉన్నటువంటి పార్టీ, మా సమస్యల కోసం నిరంతరం నిలబడుతుంది అనుకుంటున్నటువంటి పార్టీని చూస్తారు తప్ప అభ్యర్థి ఎవరనేటువంటి విషయం చూడరు. అయితే ఖైరతా మనం జూబ్లీస్ లేటెస్ట్ జూబ్లీలు చూసాము, అంతకుముందు కంటోన్మెంట్ చూసాము, వరుస పరాజయాలు కదా. సరే నేను అనేటువంటి మాట కొంత ఇబ్బంది ఉండవచ్చు కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయానికి వచ్చినప్పుడు గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వారి శ్రీమతి వారిని సునీత గారిని పెట్టినాం. సునీత గారిని పెడితే వారికి ఏం రాజకీయాలు తెలియదు. నిజానికి ఏం రాజకీయాలు తెలియకుండా ఎటువంటి పూర్తిగా ఆమె గృహిణి, ఆడపిల్లలతోటి పాపం ఆమె నెట్టుకొస్తూ ఉంది జీవితాన్ని. గృహిణిని నిలబెడితే మాకు వచ్చిన ఓట్లు 75,000 ఓట్లు. నిజానికి గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి గోపి గారు ఉన్నప్పుడు? 80,000 ఓట్లే కదా పవన్ గారు. 80,000 ఓట్లు. మొన్న ఒక మహిళని అన్ని రకాలుగా దాడి చేసిన ఆమె మీద ఒక రకంగా కాదు, ఫ్యామిలీ పరంగా అత్తతోటి ఆమె మొదటి వైఫ్ తోటి, తర్వాత మొదటి వైఫ్ కొడుకుతోటి మానసికంగా ఆమెను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన సరే ఆమె నిలబడ్డది, నిలదొక్కున్నది, చేసింది. అటువంటి సందర్భంలో బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓటు ఆమె కంటే కూడా బీఆర్ఎస్ పేరు మీద పడేటువంటి ఓటు కదా. 80,000 ఓట్లు ఆనాడు గోపికి వస్తే సునీత గారికి 75,000 ఓట్లు వచ్చినాయి. సో మేము డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ చేసినాం కదా, మేమేం తక్కువ కాలేదు. టెక్నికల్గా ఓడిపోయారు. ఎగ్జాక్ట్లీ. దానికి తోడు జరిగింది ఏందో మీరు ఒకసారి విశ్లేషిస్తే ఎంఐఎం ఓటు అంతా కూడా కాంగ్రెస్కి వేసినారు. గతంలో ఎంఐఎం పోయింది, గతంలో మీకేసింది. భారతీయ జనతా పార్టీకి పడేటువంటి ఓట్లు ఆనాడు 25,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడతాయి, మొన్న 16,000 పడ్డాయి. ఆ 9,000 ఓట్లు కూడా పడ్డట్టుగా మనం అనుకోవాల్సిందే, డిపాజిట్ రాలేదు. ఇవన్నీ కూలగడుపుకుంటే 25,000 ఓట్లతో ఆయన గెలిచినాడు. సో మేమేం పెద్దగా బ్యాడ్గా పోలేదండి. మేమేం మా అభ్యర్థి లేకపోవడం వల్లనో లేకపోతే అభ్యర్థి స్ట్రాంగ్గా ఉండకపోవడం వల్లనో పడ్డటువంటిది కాదు. మా పార్టీని చూస్తారు, కేసీఆర్ గారిని చూస్తారు, కేటీఆర్ గారిని చూస్తారు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తారు. హైదరాబాద్లో ఎంత క్షేమంగా ఉన్నారు, హైదరాబాద్ ప్రజలు ఎంత స్థిరంగా ఉన్నారు, ఎంత సేఫ్గా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తారు. నిజానికి హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అనేక నగరాలు ఉన్నాయి, సేఫ్ లేనటువంటి అనేక నగరాలని చూస్తే అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంది? మనం హైదరాబాద్ని చూసుకుంటే సరిగ్గా తెలంగాణ వచ్చే కంటే ముందు 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఇవాళ 1,40,00,000 మందికి వచ్చిండ్రు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇంత మిక్స్డ్ కల్చరు, ఒక మినీ ఇండియాగా ఉండేటువంటి ప్రాంతం దేశంలో ఏ నగరం లేదు పవన్ గారు. మీకు బీహారీలు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, రాజస్థాన్లు ఉన్నారు, కాశ్మీరీస్ ఉన్నారు. ఇక్కడ అసలు లేని రాష్ట్రం అంటూ లేదు. నాగాలాండ్, మిజోరము, త్రిపుర, మణిపూర్ ఆ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వివిధ రకాలుగా. కాబట్టి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేయగలిగినాం. అంటే ఈ బై ఎలక్షన్స్ విషయంలో తీసుకుంటే జూబ్లీహిల్స్ విషయంలో మాగంటి సునీత గారు మొదటి నుంచి అదే పేరు అనుకున్నారు, లేకపోతే వజ్రనాథ్ ఇద్దరులో అనుకున్నారు, సునీత గారికి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఖైరతాబాద్ విషయంలో ఏ పేరు గుర్తొస్తుంది? బీఆర్ఎస్ అంటే స్టేషన్ గన్పూర్ ఏ పేరు గుర్తొస్తుంది? అనేక ఉన్నారండి. నిజానికి బీఆర్ఎస్ పార్టీ అంటే 10 మంది ట్రై చేశారు టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి. ఖైరతాబాద్లో కూడా అనేక మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, స్టేషన్ గన్పూర్లో కూడా అనేక మంది. నేను అదే అంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఏ అభ్యర్థి పెడితే వారే స్ట్రాంగ్ అవుతారు తప్ప స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పెట్టదు. మీరు ముదనించలు చూస్తే నాగార్జున సాగర్ ఉందండి, నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య గారి కొడుకు
ఏం స్ట్రాంగ్, ఎట్లా స్ట్రాంగ్ చెప్పండి? సింపతి పనిచేసింది భరత్. నేను సింపతి కూడా కాదు, పార్టీ పనిచేసింది, పార్టీగా పనిచేసింది. నేను అందుకే అంటున్నాను. ఆ మాటకు వస్తే కొన్ని ప్రాంతాల్లో చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క వైఫ్స్ని పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోయినారు. ఇప్పుడు మీరు పాలేరు ఓడిపోయినారు, నారాయణఖేడ్ ఓడిపోయినారు. సింపతి అన్ని సందర్భాలు పనిచేయదు కదా. అందుకే ఉంటున్నాను, సింపతిలు ఇవన్నీ కాదు. బీఆర్ఎస్ ఒక అభ్యర్థిని పెడితేనే ఆయన్నే స్ట్రాంగ్ అనుకోవాలి తప్ప బీఆర్ఎస్ అభ్యర్థి స్ట్రాంగ్ అవుతాడు తప్ప అభ్యర్థి ద్వారా బీఆర్ఎస్ స్ట్రాంగ్ కాదు అనేటువంటిది బలంగా అనేక సందర్భాలు రుజువైంది. అందుకే అక్కడ స్టేషన్ గన్పూర్ అయినా కానీ ఖైరతాబాద్ అయినా కానీ మాకు అభ్యర్థులు ఫలాని వాళ్ళు అని మేము అనుకోకుండా కేసీఆర్ గారు నిర్ణయించిన అభ్యర్థి డెఫినెట్గా స్ట్రాంగ్ అవుతాడు. కాబట్టి ఫలానా పేర్లు అని ఇప్పుడే మనం చర్చించుకోవాల్సినంత అమాయకంగా మనం ఉండాల్సిన అవసరం లేదు. అంటే స్టేషన్ గన్పూర్ విషయానికి వస్తే మీకు బాగా అవగాహన ఉంటుంది కాబట్టి, అంటే ఏ పేర్లు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది? అంటే గతంలో ఇందిరా గారు, విజయరామారావు గారు వీళ్ళంతా పోటీ చేశారు స్టేషన్ గన్పూర్ నుంచి. కడియం శ్రీహరి గారు గెలుపొందారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇందిరా ఇక్కడ ఏదైనా టికెట్ ట్రై చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? ఎందుకంటే కొంత డిస్ప్యూట్స్, వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ కూడా ఉన్నట్టుంది కదా. అంటే అజంప్షన్స్ని మనం ముందే వీటిని అది చేసుకొని నిజానికి అట్లా మాట్లాడుకోవడం కూడా అవకాశం ఉండదు. సరే, ఎవరికి వాళ్ళకి ఏముందంటే ఈ రాజకీయ చదరంగంలో నేను అదే అంటున్నాను, ఈ రాజకీయ చదరంగంలో ముందు వరుసకు రావడానికి అనేక మంది వివిధ రూపాల్లో ప్రయత్నం చేసుకుంటుంటారు. దాంట్లో ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఎట్లా తెలుస్తుంది? ఇప్పటివరకు అయితే మా పార్టీలో చర్చ లేదు, ఏ అభ్యర్థి ఎక్కడనే చర్చ లేదు. అసలు మొదలు రాజీనామాలు అంటున్నాయి. ఈ 10 మంది డిస్క్వాలిఫికేషన్ జరగాలి కదా. ఈ 10 మంది డిస్క్వాలిఫై కావాలి, వారి మీద ఎన్నికలు అది మార్చిలో వస్తాయా, మేలో వస్తాయా, ఏప్రిల్లో వస్తాయా అనేది చూడాల్సిందే. ఆనాడు కదా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతే ఈ ఉప ఎన్నికలు ఉండే అవకాశం. అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మార్చిలో కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి అనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఒకవేళ డిస్క్వాలిఫై అయితే, ఈ 10 మంది డిస్క్వాలిఫై అయితే మార్చిలో ఎన్నికలు వస్తాయని మేము ఊహిస్తూ ఉన్నాం. ఆనాడు మాత్రమే చూస్తాం తప్ప అప్పటిదాకా ఫలానా అభ్యర్థి వస్తాడు అని అభ్యర్థి కోసం ఎదురు చూడము, ఈయననే ఉండు కదా అని బొట్టు పెట్టి కూర్చోబెట్టాము. పార్టీగా పనిచేసుకుంటూ పోతాం మేము. మా లైన్ అంతా కూడా పార్టీ క్యాడర్ని మేము సమాయత్తం చేస్తాం, ప్రజలకు చేరువవుతాం, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలకు గుర్తు చేసుకుంటూ పోతాం, ఆ 6 హామీలు ఎందుకు నెరవేర్చలేదు అని నిలదీస్తూ పోతాం. ఆ నిమిషానికి అక్కడ సూటబుల్ అభ్యర్థి అనేక మంది ఉన్నారు. మీరు అంటున్నట్టుగా ఇప్పుడు నేను పేరు చెప్పి ఒకరిని తక్కువ చేయడం, ఒకరిని ఎక్కువ చేయడం ఇష్టం లేక నేను ఏ పేర్లు చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుండి 20 మంది అభ్యర్థులు ఉన్నారు. ఖైరతాబాద్లో కూడా నాట్ ఓన్లీ ఖైరతాబాద్, ఎవ్రీ ప్లేస్ 119. మీరు ఆశ్చర్యపోతారు. సరే, ఆ ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు ఇది సంచలనం అవుతుందేమో కానీ ఎంఐఎంతో మాకు సహజంగా ఒక మిత్ర సయోధ్య ఉండే. కాబట్టి ఒకవేళ ఆనాడు మాకు ఒకప్పుడు ఆనాడే నేను చెప్పేది, మేము ఉన్ననాడు చెప్పేది, ఒకవేళ ఆనాడు కేసీఆర్ గారు ఓకే అని ఉంటే ఎంఐఎం మీద కూడా మీరు పోటీ చేయాలంటే దాంట్లో కూడా మేము 3 గెలిచేటువంటి అవకాశం ఉండే. చంద్రాయణగుట్ట, నాంపల్లి, మలక్పేట ఈ 3 కూడా మాకు గెలిచేటువంటి అవకాశం ఉండే. అంటే ఎందుకంటున్నారు అంటే రాజీపడ్డం అంటే వాళ్ళు అలయన్స్గా అఫీషియల్ అలయన్స్ కాకపోయినా ఒక అండర్స్టాండింగ్ అలయన్స్ ఉంది కదా. కాబట్టి ఒక అండర్స్టాండింగ్ అవుతున్నటువంటి సందర్భంలో ఎందుకు అనేటువంటిది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో మీరు ఆశ్చర్యపోతారు, ఓల్డ్ సీట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా పోటీపడి మాకు సీటీ ఏమంటే మాకు సీటీ ఏమని చెప్పేసి బీఆర్ఎస్ కోసం అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మిగతా 110 నియోజకవర్గాల్లో మాకు అభ్యర్థులు దొరకరు అనేటువంటిది చర్చే ఉండదు. ఒక్కొక్క నియోజకవర్గంలో 10 మంది ఉంటారు మాకు. 10 మంది అంటే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి కేసీఆర్ గారి చేతుల్లో ఎదిగినటువంటి వాళ్ళు దాదాపు 10 మంది ఉంటారు. కాబట్టి మాకు అభ్యర్థులు అనేటువంటిది ఇష్యూనే కాదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాల్లో వాళ్ళు రాజీనామా చేస్తే ఉప ఎన్నికకి మీరు సిద్ధం అంటున్నారు. 8 నియోజకవర్గాలకు సంబంధించి ఆ విషయంలో కూడా సీరియస్గా మీ ఫైట్ కొనసాగుతుంది. అంతే కదా. ఇప్పుడు మేమేమంటున్నాం, 2, 8 సపరేట్గా చూడట్లేదు పవన్ గారు, మొత్తం 10 డిస్క్వాలిఫై కావాలి. టెక్నికల్గా దొరికినారు వాళ్ళు, క్లియర్గా కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. గాంధీ గారు కాంగ్రెస్ కండువా వేసుకున్నది అనేక సందర్భాలు కనిపించింది, వెంకట్రావు గారు వేసుకున్నది కనిపించింది. ఒక్కరి వీరు వారు కాదు, అందరూ కాంగ్రెస్ కండువాలు వేసుకొని పోయినటువంటి వాళ్ళు. ఒకవేళ కాంగ్రెస్ కండువాలు వేసుకోకపోతే ఇవాళ బీఆర్ఎస్ కండువాలు వేసుకొని బీఆర్ఎస్ సమావేశాలకు ఎందుకు రారు చెప్పండి. ఇప్పుడు 2 ఏళ్లుగా అది మీ వాదన, అది 2 ఏళ్లుగా నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎంను కలిసామనేది. సీఎంని కలిసినరా, సీఎంతో కలిసి పనిచేస్తురా, లేదు కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మీరు కొనసాగుతుర్రా, ఇది తేలాలి. మేము కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు అనేది మేము అంటున్నాం. ఒకవేళ అది లేదు,
అభివృద్ధి కోసం పోతే నువ్వు బీఆర్ఎస్ సభ్యుడు అయితే ఇప్పటికి మా 4 సమావేశాలు జరిగినాయి, రాష్ట్ర పార్టీ సమావేశాలు. రాష్ట్ర పార్టీ సమావేశాలకు మీరు ఎందుకు అటెండ్ కావట్లేదు? మా రిజిస్టర్లో మీ సంతకం ఎందుకు ఉండట్లేదు? మీరు నిజంగా కూడా మా పార్టీ సభ్యుడు అయితే మా పార్టీ రిజిస్టర్ ఉంటుంది కదా, అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది కదా, సమావేశానికి అటెండ్ అయినటువంటి వాళ్ళు మా అందరివి ఉన్నాయి కదా. మేము అఫ్కోర్స్ మేము ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ లేకపోవచ్చు, అంటే పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లో సంతకాలు ఉండాలి కదా. నువ్వు యాజ్ ఎమ్మెల్యేగా పార్టీకి అమౌంట్ కూడా వస్తుందంట కదా వాళ్ళ జీతాల నుంచి. ఎస్, అది టెక్నికల్గా మీరు అన్నట్టుగా మాకు ఎల్పీకి ఏముంటుంది పవన్ గారు, ఎల్పీ ఆఫీస్ ఉంటుంది అసెంబ్లీలో. దాంట్లో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా నా టెన్యూర్ అయిపోయేంత వరకు కూడా ఆ నిర్వహణ కోసం, ఆఫీస్ నిర్వహణ కోసం 5,000 రూపాయలని మా శాలరీలోకి వెళ్ళి కట్ అవుతుంది. అది అట్లా ఆనాడు మాకు వచ్చే శాలరీ నుండి ఎప్పటికప్పుడు 5,000 అట్లా ఇప్పుడు వీళ్ళ 10 మంది శాలరీస్కి వెళ్ళి కట్ అవుతున్నది, ఇప్పటికి కట్ అవుతున్నది. దాన్ని ఆపుకోవాలి కదా వాళ్ళు. నో మీ సభ్యుడిని కాదని. నిజమే, అది వాళ్ళు చెప్తున్నది. మా ఆఫీస్కి ఎందుకు రావట్లేదు అంటున్నారు. మీరు అనేది కట్ అవుతుంది వాస్తవమే. వాళ్ళు ఏంటంటే టెక్నికల్గా ఎక్కడ కూడా మేము రిటర్న్ తీసుకున్నామంటే దొరికిపోతారనే భయంతో వాళ్ళు వ్యూహాత్మకంగా అదొక్కటే నిజానికి వాళ్ళు చెప్తున్నటువంటిది అదొక్కటి తప్ప వేరే అది అసలు ఎవిడెన్సే కాదు పవన్ గారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవిడెన్స్ మా అందరివి కూడా గతంలో కట్ అయినట్టుగా వాళ్ళు కట్ అయినాయి. విప్పు లాంటిది ఇస్తే కానీ బయటపడదు. అంటే విప్పు దీనికి కూడా ఉండదు కదా, దానికి విప్పు ఉండదు. నేనేమంటున్నా ఒకటే ఎవిడెన్స్, మా సభ్యుడు కాదు అని చెప్పడానికి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుండు అని చెప్పడానికి ఎవిడెన్స్ ఒకటి ఏంటంటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఒకవేళ కాంగ్రెస్ కండువా కప్పుకోకపోతే మా సమావేశాలకు రావాలి కదా. మా సమావేశాలు ఇప్పటికీ 4-5 సమావేశాల కంటే ఎక్కువ జరిగినాయి, 2 ఏళ్లలో ఇంకెక్కువ జరిగినాయి. ఆ సమావేశాలకు ఎందుకు కనిపిస్తలేవు? అసెంబ్లీలో నీకు కేటాయించినటువంటి సీట్లలో కూడా ఉండకుండా కాంగ్రెస్ పార్టీ సభ్యుల సీట్లలో ఎందుకు కూర్చుంటున్నారు మీరు? మాతో పాటు బీఆర్ఎస్తో పాటు కూర్చోవాలి కదా. ఇవన్నీ కూడా చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి 5,000 రూపాయలు కట్ అవుతున్నాయి కాబట్టే మీ సభ్యుడిని నేనంటే అది ఆధారం కాదు అంటున్నాను. దానికి ఆయన లెటర్ ఇస్తే మాకు దొరికిపోయినట్టే కదా. ఒకవేళ ఆయన లెటర్ ఇచ్చి ఉంటే ఏమని 5,000 రూపాయలు మీరు కట్ కావద్దు నా దాంట్లోకి వెళ్ళంటే దొరికిపోతాడు. కాబట్టి ఆ దొరకకుండడానికి తీసుకున్నటువంటి చిన్న జాగ్రత్తనే తప్ప అదేం పెద్ద ప్రామాణికం కాదు. కన్నె ప్రభాకర్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఫార్ములా కార్ రేస్కి సంబంధించి కేసు కొద్దిగా సీరియస్గా ముందరకెళ్తుంది. అంటే కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అంటే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఉన్నారండి. ఆయన ఎంత స్పష్టంగా ఉన్నారంటే ఈ ప్రభుత్వం పెట్టేటువంటి అక్రమ కేసులను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది అక్రమం అని తెలుసు. ఆయన్నే చాలా స్పష్టంగా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఒక ఎఫెన్స్ అయింది అని ఎవరైనా అది చేస్తే వారి మీద ఆరోపణ చేస్తే దానికి కారకుడిని నేనే, ఏ కారణం చేత ఆ 50 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి అనేటువంటి విషయాన్ని విశదీకరించి 50 కోట్ల వల్ల ఎంత లాభం వచ్చింది రాష్ట్రానికి, ఎంత ఇమేజ్ పెరిగింది, ఎంత బ్రాండ్ ఇమేజ్ వచ్చింది, ఎన్ని కంపెనీలు వచ్చినాయని చాలా స్పష్టంగా చెప్పినటువంటి నాయకుడు. ఈ రాష్ట్రానికి లాభం జరిగే పని చేసినటువంటి కేటీఆర్ గారిని జైల్లో వేయాలని చెప్పేసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ భావిస్తే ఆయన సిద్ధంగా ఉన్నారని ఆయనే చెప్పినాడు అనేక సందర్భాల్లో. అనేక సందర్భాల్లో కక్ష సాధింపుగా నువ్వు జైలు వేస్తంటే నేను పిరికి వాళ్ళలాగా పారిపోయేటువంటి రకం కాదు, నేను దాన్ని కూడా సిద్ధము అని చెప్పేసి మాట్లాడినారు. రీసెంట్గా నిన్ననే అనుకుంటాను, బహుశా నిన్న ఎవరో విలేకరి మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, ఇంకా డీటెయిల్గా పోలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నాడు. అంటే చట్టం పైన ఆయనకు ఉన్నటువంటి గౌరవం, చట్టము ఏదో చుట్టంలాగా లేదు మసిబూసి మారేడుకాయ చేసి కోర్టులా ఏదో చేసి పిచ్చి పిచ్చిగా చేద్దామనేటువంటి లేడు. చట్టం తన పని తను చేసుకుంటుంది, నేను దేనికైనా సిద్ధము. ఇప్పటికి 4 సార్లు పిలిస్తే హాజరైనారు. ఇప్పటికీ ఏసీబీ కోర్టు పిలిచినా, సిబిఐ కోర్టు పిలిచినా, ఏ కోర్టు పిలిచినా, సిఐడి కోర్టు పిలిచినా, ఏ కోర్టు పిలిచినా పోతూనే ఉన్నారు. ఎవరు రమ్మంటున్నా పోతూనే ఉన్నారు. అంటే అరెస్ట్ చేస్తే చేయండి అని ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. అంటే అరెస్ట్ అయితే లేకపోతే జైలుకి వెళితే ఆయనకు మైలేజ్ వస్తుందని ఏదైనా బీఆర్ఎస్ అనుకుంటుందా? అంటే గంత చీప్గా ఎందుకు ఆలోచిస్తాను చెప్పండి. ఒక రాజకీయ నాయకుడిగా జైలు పోయడం ద్వారా వచ్చేటువంటి మైలేజ్ అని కాదు, తను నిజాయితీగా ఉన్నాడు అని నిరూపించుకోవడానికి చెప్తున్నటువంటి మాటలు. అయినప్పటికీ మూర్ఖంగా అరెస్ట్ చేద్దామని చెప్పేసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే పారిపోం కదా. అరెస్ట్ చేస్తారని చెప్పేసి రాష్ట్రం విడిచిపెట్టి దేశం విడిచిపెట్టి పారిపోం కదా. చట్టానికి లోబడినటువంటి వాళ్ళం, చట్ట సభ్యులుగా ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి వ్యక్తి, కాబట్టి చట్టం మీద గౌరవం ఉండాల్సినటువంటి వ్యక్తి. అక్రమ పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే? బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా? అంటే ఆయనే సిద్ధంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు సిద్ధంగా ఉండదు? కేటీఆర్ గారు యాజ్ ఏ వ్యక్తిగానే సిద్ధంగా ఉన్నప్పుడు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తీవ్రం అంటే ఎటువంటి అంటున్నానంటే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి
ఏం జరిగిందో అనేది ఫలితం రూపంలో కనిపించింది మనకు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో ఈ బై ఎలక్షన్లో మేము గెలవకపోవచ్చు, జనరల్ ఎన్నికల్లో రూరల్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న హైదరాబాద్ నిలబెట్టింది బీఆర్ఎస్ని. మరి హైదరాబాద్ ప్రజలకు అంత విశ్వాసం ఎందుకు ఉంది అని అంటే కేటీఆర్ గారు చేసినటువంటి పని ఆ స్థాయిలో ఉన్నటువంటిది. మరి అటువంటి కేటీఆర్ గారిని, ఇంత అభివృద్ధి చేసినటువంటి కేటీఆర్ గారిని, ఇంత అద్భుతమైనటువంటి విజన్ ఉన్నటువంటి కేటీఆర్ గారిని, ఈ దేశంలోనే ఒక యువకుడు, ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బయటి దేశాల్లో జరిగేటువంటి కాన్ఫరెన్స్లలో కూడా భారతదేశంకి వెళ్ళి వచ్చిండు, తెలంగాణకి వెళ్ళి ఒక యువ మంత్రి వచ్చిండు అని చర్చ జరుగుతున్నటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజల మనోభావాలు ఎట్లుంటాయి, తెలంగాణ ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో మనం డెఫినెట్గా ఊహించుకోగలుగుతాం, డెఫినెట్గా రియాక్ట్ అవుతారు. నేనేమంటున్నానంటే డెఫినెట్గా రియాక్ట్. మేము ఒకటే శాంతియుతంగా ఉండాల్సినటువంటి వాళ్ళం, శాంతియుతంగానే ఉంటాం. కానీ తప్పకుండా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేటువంటి ఎన్నికల్లో రేపు ఆయన బుద్ధి చెప్తారు. డెఫినెట్గా ఆయన చేసే మంచి పనులతోటే ఇంత కనెక్ట్ అయినటువంటి ప్రజలు, ఆయన చేసిన మంచి పనులతోటి ఆయన కృతజ్ఞతగా గెలిపించినటువంటి ప్రజలు ఆయనని, ఆ మంచి పని చేసినటువంటి వ్యక్తిని జైల్లో వేస్తే తప్పకుండా దానికి పర్యవసానం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి, రేవంత్ రెడ్డికి ఉంటాయి. అంటే ఇటువంటి కేసుల విషయంలో అరెస్ట్ అయితే, జైలుకు వెళితే పరిణామాలు అట్లా ఉంటాయా? లేకపోతే ఉదాహరణ మనం తీసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం బీఆర్ఎస్ గుండు సున్నా వచ్చిన పరిస్థితి, అంటే జీరో అయిపోయింది, మొత్తం బీఆర్ఎస్ తుడిచిపట్టుకుపోయింది ఆ పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు ఈ అరెస్ట్ అవుతే ఇటువంటి కేసుల్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంటే ఈ కేసులో తప్పు చేసిండ్రు అని చెప్పడానికి ఏం లేదు పవన్ గారు. ఆ రోజు కూడా అలాగే అన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో. లిక్కర్ స్కామ్లో ఎటువంటి ప్రతిఘటన రాలేదు. కేసీఆర్ గారి కూతురుని అరెస్ట్ చేస్తే లిక్కర్ స్కామ్ ఈజ్ డిఫరెంట్, మీరు ఈ కార్ రేస్ ఈజ్ డిఫరెంట్ అండి. లిక్కర్ స్కామ్లో రిటర్న్ వచ్చినటువంటివి ఏం లేవు. వ్యక్తిగా ఆనాడు వాళ్ళు చూపించినది ఆమె లావు పడ్డది అనేటువంటి ప్రచారం చేసినారు, ఆమె డబ్బులు సంపాదించింది అనేటువంటి ప్రచారం చేసినారు. కానీ ఇక్కడ ఈ కేసు డిఫరెంట్. 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా 750 కోట్లు తెలంగాణకు వచ్చినాయి అనేటువంటి రిటర్న్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రొడక్టివిటీ కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఇన్కమ్ కనిపిస్తూ ఉంది, ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కనిపిస్తూ ఉంది, ఈ రాష్ట్రం యొక్కకు వచ్చిన పెట్టుబడులు కనిపిస్తూ ఉన్నాయి. అమర్ రాజా లాంటి బ్యాటరీ సంస్థలు ఇక్కడికి వచ్చినాయని చెప్తున్నాం. అటువంటి సందర్భంలో ఆ కేసుకు ఎటువంటి పోలిక ఉండదు. అసలు ఆ కేసు డెఫినెట్గా దాన్ని అంటే ఆ కేసుని ప్రొజెక్ట్ చేసిన పద్ధతి కానీ, ఆ కేసుని ఎస్టాబ్లిష్ చేసిన పద్ధతి కానీ, ఆ కేసుని ప్రపంచానికి చూపించిన పద్ధతి కానీ మరొకటి. ఒక ఇండివిజువల్గా చూపించినారు. ఆ ఇండివిజువల్ ఎవరు అంటే పోయి మా పార్టీ అధ్యక్షుడి కూతురు కాబట్టి ఆ రకంగా మాకు మరకబడవచ్చు, నేనేం కాదనట్లేదు. కానీ కేటీఆర్ గారి మీద కేసు పెడతామనేటువంటి విషయము, ఆ కేసుని ప్రజలు నవ్వుకుంటున్నారు. 50 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు అవినీతి చేసిండ్రు అని అంటారు, 2,00,000 కోట్లు అవినీతి చేసిండ్రు అంటారు, 4,00,000 కోట్లు అప్పులు చేసిండ్రు ఈ రాష్ట్రం అని అంటారు. 50 కోట్లతోటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి లోపలేస్తే నవ్వుకుంటారుగా ప్రజలు. అంటే ఈ 1,00,000 కోట్ల అబద్ధము, ఈ అవినీతిలో అబద్ధం ఇవంతా అవుతుందే ఊరికనే. అంటే ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచేటువంటి పని చేస్తే కూడా లోపలేసిర్రు అని అయితే ప్రజలు అనుకుంటారు కదా. కాబట్టి ఆ కేసుకు ఈ కేసుకు ఎటువంటి పోలిక ఉండదని మేము నమ్ముతున్నాం. కేసీఆర్ గారి కుమార్తె విషయంలో అరెస్ట్ అయితే ఏం జరగలేదు. కుమారుడు మీరు అట్లా చూడకండి, మీరు కేసీఆర్ గారి కుమార్తె అట్లా చూడకండి. ఆమె ఫేస్ చేసినటువంటి కేసు, ఆమె పైన ఆరోపించినటువంటి విషయాలు బలంగా కనిపించింది, అవేమో ఇండివిజువల్ కనిపించినాయండి. అదొక మార్క్ లాగా, బ్లాక్ స్పాట్ లాగా క్రియేట్ చేసినారు. ఆమె మీద ఆరోపించినటువంటివి డిఫరెంట్గా ఉన్నాయి, పూర్తిగా వ్యక్తిగతం. ఇప్పుడు ఆమె మీద ఆరోపించినవి కానీ మోపబడ్డటువంటి కేసుల ద్వారా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు లేవు, ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి లాభము లేదు, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అది లేదు, మా పార్టీకి వచ్చిన లాభము లేదు. ఇదేమో రాష్ట్ర అభివృద్ధికి లింక్ అయి ఉన్నటువంటిది. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగమైనటువంటి పెట్టుబడి ఇది. 50 కోట్ల పెట్టుబడికి 750 కోట్ల రూపాయలు మళ్ళీ రిటర్న్స్ వచ్చినాయి అనేటువంటిది ప్రజలు, అరే ఇది మంచిగా జరిగింది ఈ రాష్ట్రానికి, వాళ్ళు చెప్తున్నట్టుగా అమర్ రాజా లాంటి సంస్థలు కూడా వచ్చినాయి కదా అనేటువంటిది నమ్ముతారు. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నం జరిగింది అంతే కదా. హైదరాబాద్ నడిబొడ్డున జరిగినటువంటి కార్ రేసింగ్లో అనేక మంది దేశంలో ఉన్నటువంటి సూపర్ స్టార్స్, తర్వాత మన స్పోర్ట్స్ స్టార్స్ వీళ్ళందరూ కూడా కామెంట్ చేసినారు, తెలంగాణ
ఇటువంటి బ్రాండ్ వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా బహుశా అన్నట్టుగా నాకు గుర్తుంది, నెక్స్ట్ ఈవెంట్ మా దగ్గరికి రావాలి అని చెప్పేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటి మాట. ఇది మా దగ్గరికి ఎందుకు రాలేదు అని కామెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా మహారాష్ట్రలో ఉన్నారు. కాబట్టి ఆనాడు చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణకు వచ్చినటువంటి బ్రాండ్ వేరు, తెలంగాణకు వచ్చినటువంటి ఇమేజ్ వేరు. ఆనాడు మిగతా రాష్ట్రాలు మేము ఎందుకు రాకపోయాయనేటువంటి బాధపడ్డటువంటి సందర్భాలు. ఇదేమో ఏమంటారు, మోపబడ్డటువంటి కేసు. ఇది ఓన్లీ ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఆయన మీద కక్ష సాధింపుగా చేస్తున్నటువంటి కేసు. కాబట్టి ఈ కేసుని ఒక కేసులాగా, ఒక క్రిమినల్ అఫెన్స్ లాగా ప్రజలు భావించట్లేదు, ఇంకా నవ్వుకుంటున్నారు. 50 కోట్ల కోసం 50 కోట్ల కేసు అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడతారా అని చెప్పేసి నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఫూలిష్గా ఒకవేళ అరెస్ట్ చేస్తాను అనేటువంటి ఆలోచన ఉంటే అంతకంటే ఫులిష్ తనం ఇంకోటి ప్రపంచంలో ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు డెఫినెట్గా ప్రజల నుంచి వెళ్ళి రియాక్షన్ ఉంటుంది, రిటాలియేషన్ ఉంటుంది. ఎస్, మా పార్టీ ఏమో డెఫినెట్గా ప్రజాస్వామ్య పద్ధతులనే పోరాటం చేస్తుంది, కానీ ప్రజల నుంచి మాత్రం చాలా సీరియస్ రిటాలియేషన్ ఉంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అయితే అక్కడ చంద్రబాబుకి ఎటువంటి లాభం చేకూరిందో, అక్కడ అధికారంలోకి వచ్చారు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుందా కేటీఆర్ని టచ్ చేస్తే? అంటే ఆయన టచ్ చేసినా టచ్ చేయకపోయినా మేము అధికారంలోకి వస్తున్నామండి. మేము అధికారంలోకి వచ్చేది నిర్విధాంశం, అంటే సానుభూతి వచ్చే అవకాశం, సానుభూతి కోసం చూడటం లేదు. డెఫినెట్గా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ పెరుగుతుంది, ఆయన మీద ఉన్నటువంటి సానుభూతి కోసం కేసీఆర్ గారు ఎన్నో చూడరు, కేటీఆర్ గారు అంతకంటే చూడరు. అసలు సానుభూతిని కోరుకోవడం అనేటువంటిది అమాయకత్వం, బలహీనత్వం అండి. బలహీనంగా ఉండేవాడు మాత్రమే సానుభూతి కోరుకుంటాడు. మేము అసలు సానుభూతి కోరుకోవడం లేదు. మేము డెఫినెట్గా ఒక రైట్ రాయల్గా కొట్లాడేటోళ్ళం కదా. అటువంటి సందర్భంలో జైలు వేయడం ద్వారా సానుభూతి వస్తుంది, తద్వారా మేము అధికారంలోకి వస్తామని మా మీద మాకు విశ్వాసం లేకపోతే, మా మీద మాకు నమ్మకం లేకపోతే, ప్రజల మీద మేము చేసిన పనుల మీద మాకు నమ్మకం లేకపోతే ఎక్స్పెక్ట్ చేసేటువంటి విషయం అది. కాబట్టి మాకు పనిచేసినామని నమ్మకం బాగుంది కాబట్టి ఈ సానుభూతి కోసం చూడటం లేదు. దీన్ని కక్ష సాధింపుగా చూస్తాం, ఇది కక్ష సాధింపు చర్యగా చూస్తాం తప్ప దీని ద్వారా వచ్చే సానుభూతి అది ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మేము బలహీనం అవుతాం. మేము అది ఎక్స్పెక్ట్ చేయటం లేదు. కర్ణ ప్రభాకర్ గారు, ఇప్పుడు కవిత గారి విషయంలో కవిత గారు ఎలా ముందరకు వెళ్ళే అవకాశం ఉంది? ఏ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది? సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉందా? అంటే వారేమో సరే వివిధ, అంటే బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది? అదే వివిధ సందర్భాల్లో వారు కొన్ని కామెంట్స్ చేయడంతో మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు తన సొంత కూతురని చూడకుండా సస్పెండ్ చేసినారు. ఊహించలేదు, వారే సస్పెండ్ చేసినారు. ఒకసారి వారు సస్పెండ్ కాబడ్డాక వారు మా పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత వారి దారి వారు వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మా పార్టీలో ఉన్నప్పుడు కానీ కేసీఆర్ కూతురుగా కానీ మేము అనేక సందర్భాల్లో వారిని దగ్గరికి వెళ్ళి చూసినాం. కాబట్టి వారు డెఫినెట్గా ఒక పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ పొలిటికల్ ఆస్పిరేషన్లో భాగంగా ఏ దారి వెతుక్కుంటుంది అనేటువంటి విషయాన్ని మేము అజమ్ చేయలేం. వాస్తవానికి మేము ఎట్లా ఊహిస్తాం, కానీ వారికి పొలిటికల్ అంబిషన్ అయితే చాలా సీరియస్గా ఉన్నది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఎన్నికలు లేకున్నా అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్లో మేము హోరాహోరీగా పోరాటం చేస్తూ ఉన్నాం. వారి తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ ఇక్కడ పోటీ చేస్తూ ఉంది. వారేమో మా మీద ప్రచారం చేసుకుంటూ వారు తిరుగుతూ ఉన్నారు. సరే, వారు ఏ లైన్లో ఇటువంటి ప్రచారం చేస్తుండ్రు, ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను క్షుణ్ణంగా అర్థం చేసుకోలేకపోయినా, మీకు ఆ విషయం విశదీకరించి చెప్పకపోయినా, ఆమె ఎటుపోతుంది అనేటువంటి విషయాన్ని నేను ఎట్లా యాంటిసిపేట్ చేయగలుగుతాను? మనకు అనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, జాగృతి సంస్థతోటి ఆమె గతంలో ఐడెంటిఫై అయినారు, జాగృతి సంస్థ కార్యక్రమాలు నిర్వహించినారు. ఆ జాగృతి సంస్థ ద్వారానే కొంతకాలం పనిచేయాలనుకుంటున్నారు అనేది మనకు కనిపిస్తున్నది. వేరే పార్టీకి అసోసియేట్ అవుతారా, లేదు వేరే పార్టీ పెడతారా అనేది మనం ఎదురు చూడాల్సిందే తప్ప, అంటే చివరికి ఎట్టకేలకి పోటీ చేయడమే కదా లాస్ట్ డెస్టినేషన్ అనేది. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం కవిత గారా మరొకరా అని ఒక చర్చ ఒక నిమిషం పక్కకు పెడితే, ఒక పొలిటికల్ అంబిషన్ ఉన్నటువంటి వ్యక్తి సొసైటీలోకి వస్తే, ప్రజల మధ్యకు వస్తే ఎట్లా రావాలి, ఆయన ఎట్లా గ్రోనప్ కావాలి, ఎట్లా ఆయన తన ఆస్పిరేషన్స్ని ఫినిష్ చేసుకోవాలి అనుకుంటే ఒక పొలిటికల్ లీడర్ని. పొలిటికల్ లీడర్గా ఎట్లా చదువుతాడు అని అంటే, డెఫినెట్గా ఈ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడాల్సిందే, ఆ సిస్టంలో ఉండాల్సిందే. అట్లా ఎన్నికల్లో పోటీ చేస్తేనే ఆమె అనుకున్నటువంటి ఆస్పిరేషన్స్ ఫినిష్ అయితే. నేను అదే అంటున్నాను. అటువంటి సందర్భంలో వారు డెఫినెట్గా పొలిటికల్గా రాకుండా ఒక స్వచ్ఛతా సంస్థగా ఉంటారని అయితే నేను భావించటం లేదు.
డెఫినెట్గా ఒక పొలిటికల్ లీడర్నే ఎమర్జ్ కావాలని వారు అనుకుంటారు. అట్లా ఒక పార్టీలో చేరతారా లేదు సొంత పార్టీ పెడతారా అనేటువంటిది మాత్రం మనం ఎదురు చూడాల్సింది తప్ప ఇప్పుడే ముందే మనం ఎట్లా ఊహిస్తాం, ఆ పార్టీ సభ్యుని కాదు నేను, తనతో పాటు ఇప్పుడు ప్రయాణం కూడా చేయటం లేదు. మొన్నటి వరకు మా బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనేమో నేను బలంగా చెప్పేవాడినేమో, కానీ మా పార్టీలో లేరు, వారి లైన్ ఏందో తెలియదు ఇప్పుడు మనకి. ఈ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారమే చేస్తున్నారు. అందుకే అంటున్నాను, మా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టే వారికి పొలిటికల్గా ఒక అంబిషన్ ఉంది, ఆమె ఏదో ఒకటి కావాలనేటువంటి అంబిషన్ ఉంది. ఎందుకంటే ఆవిడని ఎదుర్కొంటూ చాలా మంది బీఆర్ఎస్ మహిళా నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన పరిస్థితి కదా. సస్పెండ్ కాబడ్డటువంటి రోజు మాత్రం మా మహిళా నాయకురాలు మాట్లాడినారు. ఎందుకంటే మహిళా నాయకురాలుగా ఆమె మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా హరీష్ రావు గారిని టార్గెట్ చేశారు. అంటే వ్యక్తిగా ఆమె ఎవరిని టార్గెట్ చేశారు అనే కంటే కూడా మా పార్టీ నాయకులు, మా పార్టీకి ఒక నాయకత్వం ఉన్నది, మహిళా నాయకులు ఉన్నారు మా పార్టీలో చాలామంది ఉన్నారు, ఎదిగొచ్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. డెఫినెట్గా మా పార్టీ పక్షాన మాట్లాడతారు కదా. ఒక మహిళ అవతల నుంచి కామెంట్ చేసినప్పుడు వారు కవిత గారా, లేదు షర్మిల గారా, లేదు రేవంత్ రెడ్డి గారి శ్రీమతి గారా, లేదు ఇంకొక నాయకురాలా, ఎవరన్నా కానీ ఒక మహిళ మాట్లాడినప్పుడు మా పార్టీ పక్షాన కూడా ఎవరో ఒక మహిళలు మాట్లాడాలి. కాబట్టి కవిత గారిని అట్నే చూస్తాం. ఇప్పుడు మేము కవిత గారిని కేసీఆర్ గారి కూతురుగా మాకేం నైస్టీస్ ఉండవండి. సమదూరంలో మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మేము పార్టీకి డ్యామేజ్ కంటే కూడా మేము ఎట్లా చూస్తామంటే, ఒక ప్రతిపక్ష నాయకురాలు మా మీద ఏం మాట్లాడుతుందో మేము అంతే స్పందిస్తాం, అట్నే స్పందిస్తాం తప్ప. రేవంత్ బాణం అని కూడా అన్నారు. సరే, మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే, వారు రేవంత్ బాణమా, రేవంత్ గారు పన్నినటువంటి వ్యూహంలో భాగమై మాకు నష్టం చేస్తున్నారా, లేదు వారికే నేనే ముఖ్యమంత్రిని ఎందుకు కాకూడదు అని ఆస్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా, నేను పార్టీ పెట్టి నేనే ఎమ్మెల్యేని మా నాన్న చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఆ స్థాయికి వస్తాను అనేటువంటి ఆశ ఉన్నదా, అంత సత్తా ఉందా, ఆశ ఉన్నదా, ఇవన్నీ నాకు తెలియదు. నేను అందుకే అంటున్నాను, నేను చెప్పేటువంటివి కూడా ఇవన్నీ మన అజంప్షన్స్ మాత్రమే, మనం ఊహించుకోవడాలు మాత్రమే. అంతే తప్ప వారు పార్టీ పెట్టినాడు మాత్రం ఓహో పార్టీ పెట్టినరు అనుకుంటాం, లేదు ఇంకో పార్టీలో చేరినరు అనుకున్నప్పుడు మాత్రమే ఓ వారు వేరే పార్టీలో చేరినరు అని అనుకుంటాం తప్ప, ఇప్పుడు వారి ఇన్సైడ్ మనసులో ఉన్నటువంటి విషయాలు పొలిటికల్ గ్రౌండ్స్ ఏం కాదు, ఆస్తి తగాదాలు అనేది కూడా కొంత ప్రచారం అంటే ఉంటాయి. పవన్ గారు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి నుంచి మొదలుకొని ఆనాడు జరిగినటువంటి డిస్టర్బెన్స్ నుంచి ఈ రోజు వరకు ఎస్ పొలిటికల్ పార్టీలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు వివిధ రకాలుగా ఊహలు ఉంటాయి, బయట వివిధ రకాలైనటువంటి చర్చలు ఉంటాయి. నిజానికి అసలు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఏమీ లేవు. అటువంటివి ఏమీ లేకుండానే ఏదో ఒక మిస్ఫైరు, ఒక మిస్అండర్స్టాండింగ్లో భాగంగా ఇవన్నీ కూడా గ్యాప్ పెరుగుతూ చివరికి వారు బహిష్కరణ గురయ్యేంత వరకు అది తెగిందాకా తెంపినారు. అంతే తప్ప తెగిందాకా లాగినారు. కానీ తెగిందాకా లాగేటువంటి వాతావరణం ఉండాల్సిన అవసరం లేకుండే అని నేను వ్యక్తిగతంగా అనేక సందర్భాల్లో భావించినాను. ఎందుకంటే వారు నిజానికి కేసీఆర్ గారు కూతురుగా మా పార్టీ పెంచినటువంటి మొక్కనే కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళమందరూ కూడా అఫ్కోర్స్ వారేమో రక్తం పంచుకొని పుట్టిన కూతురు, మేము మాలాంటి వాళ్ళందరం కూడా 25 సంవత్సరాలుగా, నాకు 30 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు ఆయన రాజకీయ వనమాలు నేర్పుతూనే మేము రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళం. నాలాంటి వాళ్ళం దాదాపు 75-80% ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం. వారికేమో రక్తం పంచుకొని కూతురు అనేటువంటి రైట్ వారికి ఉండవచ్చు, కానీ ఈ పార్టీ పెరగడంలో మా భాగస్వామ్యం ఉందనేటువంటి రైట్ మాకు కూడా ఉన్నటువంటి వాళ్ళం కదా. ఈ పార్టీలో ఏదైనా చిన్న చిన్న విభేదాలు వస్తున్నప్పుడు బాధపడతాం కదా, మేము కూడా మాకు కూడా అనేక రకాలుగా బాధ వ్యక్తం చేస్తాం కదా. ఎందుకంటే మేము పార్టీని ఒక కుటుంబంలాగానే చూసినటువంటి వాళ్ళం, ఈ కుటుంబానికి పెద్ద కేసీఆర్ గారిని చూసినటువంటి వాళ్ళం. ఈ కుటుంబానికి తండ్రి లాంటి కేసీఆర్ గారు బాధపడుతుంటే, ఏదన్నా సందర్భం వచ్చి బాధపడుతుంటే వారు కూతురై బాధ పెట్టినా, లేదు మరొక నాయకుడు వారి పెంపకంలో పెరిగి ఇబ్బంది పెట్టినా, అంటే మరొక నాయకుడు అంటే మాలాంటి వాళ్ళం, మేము ఆయన పెంచినటువంటి వాళ్ళం, మేము బాధ పెట్టినా డెఫినెట్గా మేమందరం కూడా పార్టీలో కుటుంబ సభ్యులు. మా కుటుంబం దాదాపు 70 లక్షల కుటుంబం మాది. ఓకే, కవిత గారిని బహిష్కరించడం కూడా కేసీఆర్ గారి స్ట్రాటజీ అని కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత బీఆర్ఎస్ బాగా డ్యామేజ్ జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో నష్టం జరిగింది, కాబట్టి కావాలనే ఒక వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు బహిష్కరించి ఉంటారు అనేది కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇట్లా మీకు ఏదైనా అంటే లిక్కర్ స్కామ్కు బహిష్కరణకు సంబంధం లేదు పవన్ గారు. దానికి లిక్కర్ స్కామ్ ఎప్పుడో అని ఆమె ఎప్పుడో జైల్లోకి పోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత మొత్తం పార్లమెంట్ లో మీకు మొత్తం పోయింది కదా దెబ్బ. అది ఓకే, నేను అదే అంటున్నాను. అందుకని జనానికి గుర్తుంటుంది కాబట్టి కవిత గారిని బహిష్కరించడం ద్వారా డ్యామేజ్ నుంచి క్రైసిస్ మేనేజ్మెంట్. నో క్వశ్చన్ కాదు, అసలు అంత చీప్ ప్రాక్టీస్ కేసీఆర్ గారు అసలు చేయరు. ఆయన జీవితంలో అటువంటి ఊహలు కూడా రావు.
అది మీరు అనేదే నిజమైతే తను జైలు నుండి వచ్చిన తర్వాత 4-5 నెలలు దాదాపు ఉన్నారు వారు. కాకపోతే రోజుకు ఎందుకో మాటలు పెరుగుతూ ఉన్నాయి. వ్యక్తిగతంగా పార్టీ కేసీఆర్ గారు చూడడానికి కూడా వెళ్ళలేదు, జైలు వెళ్ళలేదు. కానీ ఆయన యాజ్ ఏ కూతురుగా ఆయనకు ఉండాల్సిన కన్సర్న్ ఆయనకున్నది. కూతురు జైల్లో ఉంటే ఏ తండ్రి మాత్రం ఇంట్లో ప్రశాంతంగా ఉంటాడు చెప్పండి? మీ కూతురో నా కూతురో చిన్న గాయమైతే చేతికో లేదు తలనొప్పితో ఒకరోజు ఇంట్లో పడుకుంటేనే మనం బిడ్డ ఏమైందని చెప్పేసి మనం మాట్లాడతాం. అటువంటిది తన కూతురు 6 నెలలు జైల్లో ఉంటే ఆయన మౌనంగా ఉంటున్నాడు అని అంటే బాధ లేకుండా ఉంటున్నాడు కాదు. ఆయన కడుపులో అనేక రకాల బాధలు పెట్టుకొని ఒక లావా లాంటి అది పెట్టుకొని ఆయన భరించినాడు తప్ప లాస్ట్కి బహిష్కరించండి. అంటే బహిష్కరించింది లిక్కర్ కేసు కాదండి. మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను, అందరికీ తెలుసు, మళ్ళీ మీ ద్వారా కూడా నేను చెప్తా ఉన్నాను. మాటలు ఎందుకో పార్టీకి నష్టం జరిగేటువంటి మాటలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఆమె ఇంకా కొద్ది దూరం వెళ్ళినటువంటి సందర్భంలో ఇంకోటి వారు పార్టీ పెట్టిన కొత్తలోనే అనేక విషయాలు చెప్పినారు. ఆ మధ్యలో పార్టీ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కూడా నా కూతురైనా నా కొడుకైనా పార్టీకి నష్టం జరిగితే నేను ఊరుకోను, ఉపేక్షించను, బహిష్కరిస్తాను, సస్పెండ్ చేస్తాను అనేటువంటి మాట అనేక సందర్భాలు అదే నిజం చేసినారు. అంతే తప్ప అది పార్టీకి నష్టమయ్యేటువంటి అంశంగా ఆయన భావించిండు కాబట్టి అది లిక్కర్ స్కామ్కు సంబంధం లేకుండానే వారు తీసుకున్నటువంటి నిర్ణయం. దీంట్లో ఏం పెద్ద స్ట్రాటజీ ఏం లేదు. దీంట్లో స్ట్రాటజీ ఉండాల్సిన అవసరం లేదు. డ్యామేజ్ చేయడం అంటే హరీష్ రావు గారికి వ్యక్తిగతంగా డ్యామేజు ఆమె చేస్తే అవుతుందనో ఆమె చేయకపోతే కాదనో ఇట్లా కాదు. నిజానికి హరీష్ రావు గారు పెరిగొచ్చినటువంటి వాతావరణం కావచ్చు, ఆయన ప్రజల ముందు ఉన్నటువంటి యాజ్ ఏ లీడర్గా ఎమర్జ్ అయినటువంటి పద్ధతి కావచ్చు, ఇవన్నీ చూస్తే హరీష్ రావు గారిని ఆమె డ్యామేజ్ చేయంగానే డ్యామేజ్ అవుతాడని, ఆమె చేయకపోతే హీరోగా ఉంటాడు అని అట్లా మనం అంత చిన్నగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే హరీష్ రావు గారు ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడు. 2001లో కేసీఆర్ గారు నడిచినటువంటి నాయకుడు. కేసీఆర్ గారు ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రజల మధ్య నిలబడ్డటువంటి నాయకుడు. కేసీఆర్ గారి అడుగులో అడుగేసి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఎదిగొచ్చిన నాయకుడు. కాబట్టి కవిత గారు డ్యామేజ్ చేయంగానే ఆయన డ్యామేజ్ అవుతాడని నేను అనుకోవట్లేదు. ఎట్ ద సేమ్ టైం కేటీఆర్ గారిని కూడా అట్నే చూడాలి మనం. 2006లోనే ఆయన ఇక్కడ క్రైసిస్ ఏంది, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంది, తండ్రి ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంది, తండ్రి ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ మోసం చేస్తే బయటకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నటువంటి తండ్రికి అండగా నిలబడి కరీంనగర్ బై ఎలక్షన్ అంతకంటే ముందే ఆయన కరీంనగర్ బై ఎలక్షన్ కంటే ముందే మీకు తెలియకుండా అనేక సందర్భాల్లో ఆయన ప్రజల ముందుకు వచ్చినాడు. మొట్టమొదటి బహిరంగ సభ మీకు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ఉన్నారు. సో అక్కడ మీకు కనిపించింది ఏంటంటే కరీంనగర్ బై ఎలక్షన్ సందర్భంగా మీకు కనిపించినారు. కానీ పార్టీలో మమేకమై పనిచేసింది ఆయన 2005 ఎండింగ్ 2006లో. ఇట్లా ఎదిగొచ్చినటువంటి నాయకులని వాళ్ళు ప్రజల ముందు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి నాయకులు. అటువంటి నాయకులని ఒక వ్యక్తి డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ అవ్వడో లేదు డ్యామేజ్ కాకుండా ఉండడో జరగదండి. అది ప్రజల ముందు వాళ్ళు తెరిచిన పుస్తకంలాగా ఉన్నటువంటి వాళ్ళు. ప్రభాకర్ గారు పుత్రికా వాత్సల్యం డెఫినెట్ ఉంటుంది, ఎందుకంటే కూతురు కాబట్టి. అంటే మీకు ఏమనిపిస్తుంది ఎనీ టైం అంటే పార్టీ డ్యామేజ్ ఏదైనా అవుతుంది, మనం మళ్ళీ కవితని పార్టీలోకి తీసుకుందాము, అటువంటి ఏదైనా ప్రయత్నం జరిగే అవకాశం ఉందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే కేసీఆర్ గారితో చాలా దగ్గరగా ఐ డోంట్ థింక్ అండి. ఇంకా నేనేమంటున్నానంటే మనం మీరు అన్నట్టుగా కవిత గారితో 20 సంవత్సరాల దాదాపు అంటే వ్యక్తిగతంగా ఆమె పార్టీలో లేకపోయినా 20 స్వభావం ఎలా ఉంటుంది నేను అదే చెప్తున్నాను. 2001 నుండి అయితే కేసీఆర్ గారితో మేము ఉన్నాము. 2003-04 తర్వాత వారిని వ్యక్తిగతంగా వారి గురించి ఐడియా ఉంది. 2008 తర్వాత ఆ వారితో రాజకీయంగా మాకు అనుబంధం ఉంది. 2008లో వారు జాగృతి సంస్థను పెట్టడం, ఆ జాగృతి సంస్థ ముందుకు ఇవంతా కూడా చూస్తూ ఉన్నాం. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేసీఆర్ గారు కడుపు నిండా బాధ ఉండి అనేక రోజులు నిద్ర లేకుండా, ఒకవైపు మీరు మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారినే మనం అంటున్నాం, కానీ కేసీఆర్ గారికి జీవితకాలపు అండగా నిలిచినటువంటి కేసీఆర్ గారి సతీమణి బాధని కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఆమె ఎంత బాధపడి ఉంటుంది. ఒకవైపు జైల్లో ఉన్నప్పుడు కూతురు జైల్లో ఉంటే ఆమె నరకం అనుభవించి ఉంటుంది కదా. ఏ కూతురైనా ఒక పూట 1 గంట లేట్ అయింది, బస్సు లేట్ అయింది, ట్రైన్ లేట్ అయింది, ఇంటికి చేరుకోవడం లేట్ అయిందంటే తండ్రి 10 సార్లు ఫోన్ చేస్తాడు, తల్లి 10 సార్లు వాకప్ చేస్తుంది. అసొంటిది 6 నెలలు జైల్లో ఉంటే ఆ తల్లి ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది. కాబట్టి తల్లి క్షోభపడ్డది, తండ్రి క్షోభపడ్డాడు, నిద్రలేని రాత్రులు గడిపినరు.
ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు అనుభవించినటువంటి బాధని మనం ఒక తండ్రిగా, మనం కూడా పేరెంట్స్ కాబట్టి ఒక తండ్రిగా ఆలోచించినప్పుడు డెఫినెట్గా ఆమెను సస్పెండ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే మళ్ళీ ఈ డ్యామేజ్ కంట్రోల్ అనో లేదు ప్యాచ్ వర్క్ జరుగుతుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆయన అనేక రకాలుగా బాధ అనుభవించిన తర్వాతే తీసుకున్నటువంటి నిర్ణయం, వారు తీసుకున్న నిర్ణయం. ఇది ఎవరో ప్రోద్బలంతోటో ఎవరో ప్రెజర్ పెడతానో ఎవరో ఇంకోటి కేసీఆర్ గారికి ఉన్న లక్షణాన్ని మనం ముందు నుంచి చూస్తే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటో ఆయన ఏదైనా పని చేస్తారంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఆయన ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో పనిచేయరు. ఆయన ఏది చేసినా తన సొంత నిర్ణయాలు ఉంటాయి. అది ఎక్కడి నుండి పార్టీ నడిపే విధానం నుంచి మొదలుకొని ప్రతి నిర్ణయంలో కూడా. ఎందుకంటే ఆయన తెలుసు ఆయనకు 10 సంవత్సరాలని ఆయన ఊహించగలుగుతాడు, ముందుకు ఊహించగలుగుతాడు. కాబట్టి కవిత గారి విషయంలో కూడా తన బిడ్డని సస్పెండ్ చేస్తున్నప్పుడు ఎంత బాధ, పంటి కింద ఎంత బాధని అనుభవిస్తూ తను దాచుకుంటూ ఆ నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. అట్లా నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు అంటున్నట్టు మళ్ళీ పార్టీ ప్యాచ్ అవుతుందని మళ్ళీ తిరిగి తీసుకుంటారు అనేటువంటి ఆ చర్చ ఉండదని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది.